రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలనే డిమాండ్తో చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వాపోతున్నారు. విజయవాడకు వెళ్లే క్రమంలో గుంటూరు, నర్సరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో తిప్పుతూ అడ్డుకున్నారని తెలిపారు. సత్తెనపల్లిలో 27 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చలో విజయవాడకు పిలుపునిచ్చేందుకే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ తమను వేధిస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. ఆందోళన చేస్తా ఉన్నాము. నెల రోజుల క్రితమే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు కూడా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పలు చోట్ల మళ్లీ అరెస్టులు జరిగాయని సమాచారం. ఈ ఘటనలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి పాల్గొన్నారు. కార్యకర్తలు తమ నాణ్యమైన డిమాండ్ను పరిష్కరించకుండా అరెస్టులతో అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తా ఉన్నాము. నెల రోజుల క్రితమే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్లోనైనా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వస్తున్న దుర్మార్గమైన వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఇలాంటి ఆందోళన చేస్తా ఉన్నాము. నెల రోజుల క్రితమే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్లోనైనా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వస్తున్న దుర్మార్గమైన వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఇలాంటి అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలన్న డిమాండ్తో చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, మరి విజయవాడకు వెళ్లే క్రమంలో కూడా మరి గుంటూరు అలాగే కొన్ని చోట్ల నర్సరావుపేట అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా మరి అడ్డుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి కొందరు 27 మంది అంగన్వాడీ కార్యకర్తలు కూడా అరెస్టు చేసి మరి పట్టణ పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. ఏదైతే వేతనాలు పెంచాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు మహాధరణ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే నిన్న భారీ సంఖ్యలో కూడా రాష్ట్రం తరఫు నుంచి అంగన్వాడీలు విజయవాడ ధర్నా చౌక్లో కూడా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున రెండో రోజు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అంగన్వాడీ కార్యకర్తలను మార్నింగ్ తెల్లవారుజామున 4:30 టైంలో కూడా వారిని ఏదైతే వాళ్ళు నిరసన చేస్తున్నటువంటి అక్కడ దీక్షలు ఉన్నాయో అక్కడ శిబిరాలని మొత్తం టెంటుల్ని పడవేసి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి లైట్లు కూడా తీసివేసి వీళ్ళు నిద్ర లేవక ముందే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. వారిని కూడా విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి చిలకలూరుపేట, చిలకలూరుపేట నుంచి నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి మీదుగా కూడా ఈ విధంగా తిప్పుతా ఉన్నారని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణించేటటువంటి సమయంలో కూడా వారికి సంబంధించినటువంటి ఏదైతే వాష్రూమ్ సంబంధించినటువంటి సమయంలో కూడా బండ్లు ఆపకుండా ఈ విధంగా తీసుకెళ్లడంపై కూడా పోలీసులపై కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ యొక్క కార్యకర్తలు వాళ్ళు చేస్తున్నటువంటి మహాధరణ భారీ సంఖ్యలో కూడా రావడంతో కూడా ఈ యొక్క మహాధరణ విజయవంతం అవుతుందని చెప్పేసి దీన్ని భగ్నం చేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు సత్తెనపల్లికి అయితే ఆ అంగన్వాడీ కార్యకర్తలను కొంతమంది తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ విధంగా వస్తున్నటువంటి సమయంలో కూడా తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున కూడా శిబిరంలోకి బలవంతంగా రావడం జరిగింది. ఆ వేలాది మందిని కూడా ముఖముడిగా అరెస్టులు చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే పోలీసులు ప్రభుత్వ చర్యలపై కూడా అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ధర్నాకు సంబంధించి కూడా విజయవంతం కావడంతో రెండో రోజు కూడా మహాధరణ విజయవంతం అవుతుంది. ఈ విధంగా ఉద్ధృతం చేస్తారనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలపై కూడా అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మని, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణిని కూడా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే నిర్బంధించడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 4:30 నుంచి కూడా వాళ్ళని ఎక్కడ ఏ స్టేషన్ కూడా తరలించే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పకుండా ఈ విధంగా ట్రావెల్ రూపంలోనే ఎక్కువగా తిప్పుతా ఉన్నారు. ఆ
ఆ విధంగానే విజయవాడ నుంచి నర్సరాపేట నుంచి సత్తంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించడంపై కూడా వారు అంగన్వాడీ కార్యకర్తలు అయితే వ్యతిరేకంగా ఉన్నారు. వారిలో సత్తంపల్లికి సంబంధించి 27 మంది అంగన్వాడీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా విజయవాడ వెళ్తుండగా కూడా కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా రెండో రోజు మహాధర్నాకు వెళ్లేందుకు కూడా మహిళలు సిద్ధమైనటువంటి సమయంలో ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేయడం జరిగింది. గృహ నిర్బంధం కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రచన కృష్ణ, మరి 27 మంది అంగన్వాడీ కార్యకర్తలు నిన్న అరెస్ట్ చేశారు. మరి ఈ రోజు కూడా పలు చోట్ల కూడా మళ్ళీ అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం మనకు తెలుస్తుంది. కాబట్టి మా బాధను పరిష్కరించకుండా ఇలా మరి అరెస్టులతో అణచివేస్తున్నారు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే వారికి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ అంగన్వాడీ ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు కూడా ఉంచడం జరిగింది. వేతనాల పెంపు, అదే విధంగా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. అదే విధంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వారికి గౌరవ వేతనాన్ని పెంచాలంటే కూడా వారు పూర్తిగా వారి యొక్క డిమాండ్లు అయితే విన్నవించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఇవ్వలేదు. అదే విధంగా ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో కూడా వారికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏమన్నా వివరిస్తారని చెప్పేసి అనేది కూడా వివరించడం జరిగింది. అలాంటి నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా వారికి సంబంధించినటువంటి వేతనాల పెంపుపై కావచ్చు, అదే విధంగా వారికి సంబంధించిన డిమాండ్లపై కూడా ఏది కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి నేపథ్యంలోనే వీరు ఈ విధంగా మహాధర్నాకి పూనుకున్నటువంటి ఉంది. అదే విధంగా వారికి సంబంధించినటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో కూడా ఈ యొక్క మహాధర్నాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా వారు హెచ్చరించడం కూడా జరిగినటువంటి నేపథ్యంలో నిన్న ధర్నా తోపులో కూడా ఆందోళన చేయడం జరిగింది. అదే విధంగా ముఖ్య నాయకులు సుబ్బరావమ్మ, బేబీరాణి, అదే విధంగా సుప్రజ ఇలాంటి సంబంధించిన తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ కూడా ఏదైతే మాకు సంబంధించినటువంటి డిమాండ్లు ఉన్నాయో అవి నెరవేర్చేందుకు కూడా ఆందోళన చేస్తున్నాము. మేము శాంతియుతంగా ఇక్కడ మహాధర్నా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని మొండి వైఖరి చూపిస్తుంది. మాకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గు చేయడంతో కూడా వాళ్ళు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రచన రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఈరోజు ఇలాంటి గుంటూరు తీసుకొచ్చారు, గుంటూరు నుంచి మళ్ళీ నర్సరాపేట తీసుకెళ్ళారు, నర్సరాపేట నుండి మళ్ళీ సత్తినపల్లి తీసుకొచ్చారు. ఇప్పుడు మూడు గంటల సేపు కూడా కంటిన్యూగా రోడ్లు తిప్పుతూనే ఉంటున్నారు. ఏ అన్యాయం చేసాం మహిళలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా మేము చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇంకైనా నిన్న వేలాది మంది అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ వేతనాల ఆందోళన అనేది ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ఆందోళన జరుగుతుంది. ఎవరు ఆపలా, కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా ఆపలేదు. ఇప్పుడు ఎన్ని చూడండి